ఒక నెల నుంచి కొద్దిగా నా పని నేను చేయగలుగుతున్నా, కొద్దిగా నడుస్తున్నా, కొద్దిగా మంచి. ముందుగా పుస్తక మహోత్సవ సంఘ కార్యదర్శి మనోహర్ నాయుడిని సంక్షిప్తంగా తన నివేదిక ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. మిత్రులారా, పుస్తకానికి నమస్కారం. గత 4 సంవత్సరాలుగా తెలుగు పుస్తకం చాలా బాధతో ఉంది. ఈరోజు ఆ బాధ తీరిపోయింది. 3 సంవత్సరాల క్రితం విశాలందరికి వచ్చి చెప్పాడు తెలుగు ఉండాలి, తెలుగు పుస్తకం ఉండాలని. ఆ నాయకుడు ఈరోజు కూర్చున్నాడు మన పక్కన. తెలుగు పుస్తకాల కోసమే కాదు, ఆయన ఒక పెద్ద భాండాగారం. ఆయన యొక్క పుస్తక మహోత్సవం ఏర్పాటు చేయడానికి కోసం ఎంత దూరమైనా పోయి మాకు ఈ గ్రౌండ్ ఏర్పాటు చేశాడు. అదేవిధంగా గతంలో 13 జిల్లాల్లో మా పుస్తక మహోత్సవాలు నిర్వహించాం. అప్పుడు గవర్నమెంట్ మాకు సహకరించింది. 5 సంవత్సరాలుగా ఏమాత్రం సహకారం లేకపోగా గ్రంథాలయ సంస్థల్లో పుస్తకాలు కొని కూడా డబ్బులు చెల్లించలేదు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉండదని చెప్పి దానికి ఒక మహోన్నత వ్యక్తి వచ్చాడు. ఖచ్చితంగా పుస్తకాల విలువను తెలియజేశారని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నాను. ప్రతి సంవత్సరం ఈ వేదికకి గత 35 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఒక సాహిత్యానికి, భాషకి లేని సేవ చేసిన ఒక వ్యక్తి పేరు వేదిక నామకరణం చేస్తాం. ఈ సంవత్సరం ఈ వేదికకి రామోజీరావు గారి పేరు నామకరణం చేయటం జరిగింది. రామోజీరావు గారు తెలుగు పేపరు 40-50 వేల సర్క్యులేషన్ రోజుల్లో ప్రతి ఇంటికి పేపర్ ఇచ్చి తెలుగు పేపర్ సర్క్యులేషన్ 10 లక్షల వరకు నుంచి 15 లక్షల వరకు తీసుకెళ్ళిన ఒక మహనీయుడు. పేపర్ అమ్మటం వల్ల ఏమొచ్చింది అంటే 15 లక్షల మంది పాఠకులు ఏర్పడ్డారు. అందుకు ఆయనకి మేము శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ వేదికని ఆయనకి నామకరణం చేశాం. మిత్రుడు నాగేశ్వరరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామోజీరావు గారు. పుస్తకాల పండుగకు విచ్చేసిన అందరికీ నమస్కారం. సభాధ్యక్షులు విజయ్ కుమార్ గారికి, పుస్తక ప్రియులు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కృష్ణారావు గారికి, మా ఆప్తులు మండలి బుద్ధప్రసాద్ గారికి, శ్రీనివాసరావు గారికి, మనోహర్ నాయుడు గారికి, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు గారికి, మనోహర్ నాయుడు గారికి అందరికీ నమస్కారం. వేదిక పైనే కాకుండా సభలో కూడా అనేక మంది సాహితీ ప్రియులు, పుస్తక ప్రియులు ఉన్నారు. వారందరికీ కూడా నమస్కారం. రామోజీరావు గారి పేరు ఈ వేదిక పెట్టడం అత్యంత సముచితం. ఎందుకంటే పుస్తకాన్ని, అక్షరాన్ని అమితంగా ప్రేమించినటువంటి వ్యక్తి రామోజీరావు గారు. ఆయన 50 ఏళ్ల పాటు ఒక తపస్సులాగా అక్షర తపస్సు చేసి 2024 సంవత్సరంలో వెళ్ళిపోయారు. ఆయన స్మృతిలో ఈ వేదిక నామకరణం చేశారు. పుస్తకాలకు సంబంధించి నేను కొన్ని విషయాలు మీతో ప్రస్తావిస్తాను. మైక్రోసాఫ్ట్ న్యూస్ సర్వీసు కొంతకాలం క్రితం ఒక సర్వే చేసింది. ప్రపంచంలో అత్యంత సంపన్నులైనటువంటి 100 మందిని తీసుకొని వాళ్ళల్లో ఉన్నటువంటి 4 కామన్ లక్షణాలు ఏమిటి అనేది ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో 4 విశేషాలు వెలువడ్డాయి. అందులో ఒకటి ఏమిటంటే వాళ్ళందరూ కూడా తమ లక్ష్యం మీద దృష్టి సారిస్తారు. దే స్టే ఫోకస్డ్. రెండవది ఏమిటి అంటే దేర్ ఆల్ అడ్వెంచరస్. వాళ్ళు ఎప్పుడు కూడా సాహసోపేతమైనటువంటి కృత్యాలు చేస్తారు, అట్లాంటి పనులు చేస్తారు. మూడోది ఏమిటి అంటే దే టేక్ కేర్ ఆఫ్ దేర్ ఫిజికల్ ఫిట్నెస్. వాళ్ళ ఆరోగ్య పరిరక్షణ, శరీర ఆరోగ్యానికి సంబంధించి ఒక లక్ష్యం పెట్టుకొని ఎప్పుడు ఉంటారు, దానికి కృషి చేస్తారు. నాలుగోది అత్యంత ముఖ్యమైనది ఏమిటంటే దే రీడ్ ఏ లాట్. బాగా చదువుతారు. విజేతలైనటువంటి వాళ్ళందరికీ ఉన్నటువంటి లక్షణం బాగా చదువుతారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా గొప్ప చదువరి, పుస్తక ప్రియుడు. సో ఆ విధంగా చాలామంది, బిల్ గేట్స్ ప్రపంచంలో అత్యంత ధనవంతుల్లో అత్యంత ప్రభావవంతమైనటువంటి వ్యక్తుల్లో ఒకరు. బిల్ గేట్స్ వారానికి ఒకటి చొప్పున ఏడాదిలో కనీసం 50 పుస్తకాలు చదువుతారు. పుస్తకాలు చదవడమే కాకుండా ఏడాది ముగుస్తున్న సమయంలో డిసెంబర్ చివరి వారంలో
ఆయనకు నచ్చినటువంటి పుస్తకాల మీద బిల్ గేట్స్ నోట్స్ అని ఒక నచ్చిన పుస్తకాల గురించి రాస్తారు. ఆ విధంగా పుస్తకాలు తనని ఎట్లా ప్రభావితం చేసినాయి. పుస్తకాలు ఇప్పుడు కూడా, ఆయన వయసు 69 సంవత్సరాలు, ఇప్పుడు కూడా అమితంగా చదువుతారు. అట్లానే అత్యంత సంపన్నుడు జెఫ్ బెజోస్, ఆయన కూడా పుస్తక డిస్ట్రిబ్యూషన్నే వ్యాపారంగా ప్రారంభించి ఆయన అత్యున్నత శిఖరాలకు వెళ్ళాడు. అమెజాన్ సంస్థను స్థాపించాడు. ఇప్పటికి కూడా ఆయన పుస్తకాలు విపరీతంగా చదువుతారు. వారెన్ బఫెట్ ప్రపంచంలో అనేక కోట్ల మందిని ప్రభావితం చేసినటువంటి అత్యంత సంపన్నుడు. ఆయన కూడా వారానికి 500 పేజీలు చదువుతాడు. చదివే తన బలం అని చెప్తా ఉంటారు. ఎలన్ మాస్క్, ఈ మధ్య మీరు చదివి అందరూ తెలుసుకుంటూనే ఉన్నాము, ప్రపంచంలో ఒక అత్యంత శక్తిమైనటువంటి దేశంలో అమెరికాలో ఆయన చాలా వీరోచిత కృత్యాలు అవన్నీ కూడా చేస్తున్నారు. ఆయన టెస్లా కారు, అట్లానే స్పేస్ ఎక్స్ రోదసిలోకి సొంతంగా ఒక నౌకలను పంపించినటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా మీ బలం ఇవన్నీ ఈ ఐడియాలు ఎట్లా వస్తాయంటే, నేను పుస్తకం నుంచి నాకు ఈ ఐడియాలు వస్తాయని ఆయన స్వయంగా చెప్పారు. ఆ విధంగా ఇప్పుడు పుస్తకం ఒక ఆవిష్కరణ జరగబోతుంది. పివి నరసింహారావు గారికి సంబంధించి కృష్ణారావు గారు రాసినటువంటి పుస్తకం. పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఆయన విపరీతంగా చదివారు. గోర్బచేవ్ రాసినటువంటి పెరిస్త్రోయిక పుస్తకాన్ని భారతదేశంలో మొదటిగా చదివింది పివి నరసింహారావు గారు. సెంట్రల్ మినిస్టర్గా ఉండి కూడా ఆయన పుస్తకాన్ని ఆశాంతం చదివి దాంట్లో మనం ఏమి నేర్చుకోవాలి, మనం ఎలా ఉండాలి అనే దాని మీద ఆయన చేశారు. చదవటం అలవాటు అయితే గెలవటం అలవాటు అవుతుంది. చదువు ఒక సంస్కృతిలో భాగం. మనందరినీ కూడా సంస్కృతి నడిపిస్తుంది. మనలో ఎక్కడో లోపల ఉన్నటువంటి ఒక ఆలోచనని ప్రభావితం చేసేది సంస్కృతికి సంబంధించి నేను ఒక విషయం చెప్తాను. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ యూనియన్ని స్టాలిన్ నడిపిస్తూ ఉండేవారు. దాని అధినేతగా ఉండేవారు. కమ్యూనిస్ట్ పార్టీ కార్యదర్శిగా ఉండేవారు, ప్రధాన కార్యదర్శిగా. రెండో ప్రపంచ యుద్ధ కాలంలో సోవియట్ సైనికులు 1 కోటి మంది చనిపోయారు. 1 కోటి మంది చనిపోతే ఆ యుద్ధ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, రష్యన్ సైనికులందరూ కూడా పరారాయి వెనక్కి వస్తూ ఉంటే స్వయంగా స్టాలిన్ ఆ యుద్ధ రంగానికి వెళ్ళి ఆయన వాళ్ళ ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగం చేస్తారు. సోవియట్ సైనికులారా, మీరు ఎవరు, మీరు మీ గతం ఏమిటి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, మీరు కేవలం ప్రాణాలు కాపాడుకోవడం కోసం యుద్ధరంగం నుంచి మళ్ళీ వెనక్కి వెళ్తారని ఒక ఉత్తేజకరమైనటువంటి ప్రసంగాన్ని ఇస్తే వెనక్కి వెళ్ళినటువంటి వాళ్ళు మొత్తం వచ్చేసారు. యుద్ధరంగంలో ఉన్నటువంటి రష్యన్ సోవియట్ సైనికులు అందరూ కూడా ముమ్మరంగా చేసి తర్వాత నాజీ సేనలను ఓడిస్తారు. మరొక 1 కోటి మంది చనిపోతారు. 1 కోటి మంది చనిపోయినా కూడా వెనక్కి వెళ్ళరు. అట్లాంటి ప్రభావం మన మీద సంస్కృతి క్రియేట్ చేస్తుంది. అట్లాంటి సంస్కృతి మనకి ఎక్కడి నుంచి వస్తుందంటే చదవటం నుంచి వస్తుంది. చదువు సంపర్కం వల్ల వస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మనం చదువును మర్చిపోయాం. అందువల్లే మనం ఒక ఉనికి కోల్పోతున్నటువంటి జాతుల్లో మన తెలుగు జాతి ఒకటి. ఎందుకంటే పుస్తకం 12 కోట్ల మంది తెలుగు వాళ్ళు ఉంటే ఒక సగటు పుస్తకాన్ని 12,000 కాపీలు కూడా అమ్మలేని ఒక దుస్థితి మనకు నెలకొన్నది. అందుకని చదువు అనేది ఎప్పుడు మనకు బలం. ఎంతమంది విజేతలు ఇవన్నీ కూడా. బరాక్ ఒబామా ఆయన జీవిత చరిత్ర రాస్తే ఆయన 26 లక్షల కాపీలు ఏడాది కాలంలో అమ్మారు. అట్లానే వేర్వేరు ప్లాట్ఫామ్స్లో 33 లక్షల కాపీలు అమ్మారు. అంటే పుస్తకం ఇప్పటికి కూడా సజీవంగా ఉంది. దురదృష్టవశాత్తు ఏంటంటే భారతదేశంలో దాన్ని వృద్ధిలోకి లేదు. ముఖ్యంగా తెలుగునాట మరీ దుస్థితిలో ఉంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. వాటన్నిటి గురించి మనం విశ్లేషించుకోవాలి. అట్లానే మన చదువు, మన బడులు, మన కళాశాలలు, మన విశ్వవిద్యాలయాలు మనకి పుస్తకాన్ని దూరం చేస్తున్నాయి. ఒక అత్యున్నతమైనటువంటి ఒక అభివృద్ధి సాధించినటువంటి దేశాలన్నీ కూడా వాళ్ళు పుస్తకానికి ప్రాధాన్యం ఇచ్చినాయి. ప్రపంచంలో అత్యున్నత విద్యా విధానాల్లో ఫిన్లాండ్ ఒకటి. ఫిన్లాండ్ అంత గొప్ప విద్యా విధానం ఎందుకు అంటే వాళ్ళు చదువుని పుస్తకాన్ని ఒక భాగం చేశారు, కరికులంలో ఒక భాగం చేశారు. అందుకని అట్లా వచ్చినాయి. అనేక యూరోపియన్ దేశాలు, అమెరికాలో కూడా అంతే. అమెరికాలో ఇప్పటికి కూడా ఒక గ్రంథాలయ వ్యవస్థ పటిష్టంగా ఉంది, పుస్తకం పటిష్టంగా ఉంది. చాలామంది ప్రముఖులు బాగా చదువుతున్నారు, ప్రముఖులు రాస్తున్నారు. బరాక్ ఒబామా 2 సార్లు అమెరికా అధ్యక్షుడై మనకు వస్తున్నాయి. పుస్తకాన్ని అమితంగా ప్రేమించారు. అందుకని ఆ జాతులు సజీవంగా ఒక కల్చరల్ ఫ్లో అది సాగుతూ ఉన్నాయి. అందువల్ల మనకి వాళ్ళ 10th క్లాస్ అయిపోయిన తర్వాత సోషల్ స్టడీస్ పూర్తిగా దూరం అవుతుంది. నేను చాలా కాలం జర్నలిజం స్కూల్ ప్రిన్సిపల్గా కూడా ఉన్నాను. అనేక మంది విద్యార్థులు, నవతరం విద్యార్థులు మేము ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు అసలు చదవటం పూర్తిగా మానేసినటువంటి దృష్టాంతాలు మాకు చాలా తెలుస్తూ ఉన్నాయి. పుస్తకాలు అసలు చదవటం లేదు. డిగ్రీ పాస్ అయినటువంటి విద్యార్థి
ఒక్క పుస్తకం కూడా చదవకుండానే డిగ్రీ పూర్తి చేస్తున్నారు. ఇట్లాంటి దుస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదు. కాబట్టి పుస్తకాన్ని మనం ఆదరించాలి, పుస్తకాన్ని కాపాడుకోవాలి. పుస్తకం ద్వారానే మనకు ఒక ఇన్డెప్త్ నాలెడ్జ్, నిగూఢమైనటువంటి పరిజ్ఞానం మనకు లభ్యం అవుతుంది. కాబట్టి పుస్తకాన్ని బాగా మనం ప్రేమించి, ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు కూడా పుస్తక ప్రియులు అన్నాం. నిజంగా మీరు ఆ ఎగ్జైట్మెంట్ అంతా చూస్తుంటే ఇక్కడ ఉన్నటువంటి అభిమానులు ఆయన నిజంగా అభిమానించే మీరందరూ కూడా పుస్తకం ఖచ్చితంగా చదవాలి, పుస్తకం కొని చదవాలి, పుస్తకాన్ని ఆదరించాలి, పుస్తకాన్ని ప్రేమించాలి, పుస్తకాన్ని ప్రోత్సహించాలి. ఇక అందువల్ల మనం కూడా ఒక లక్ష్యం పెట్టుకొని పుస్తకాలు చదివితే, ఉప ముఖ్యమంత్రి గారి అభిమానులు కూడా ఎక్కువ మంది యూత్ కాబట్టి నేను చాలామందికి చెప్తుంటా, డిగ్రీ 3 ఏళ్ళు BA BCom BSc చదివితే 36 నెలలు, అట్లానే బీటెక్ చదివితే 48 నెలలు. నెలకొక పుస్తకం చదివి నేను డిగ్రీ సమయంలో చదివినటువంటి 48 పుస్తకాలు ఇవి అని ఒక మీ రెజ్యూమేకి ఒక జత చేస్తే మీకు ఎవరు ఉద్యోగం ఎవరో నాకు చెప్పండి. ఖచ్చితంగా అట్లాంటి ప్రభావం పుస్తకం మీద ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు అందరూ కూడా మళ్ళీ ఇక్కడ పండగ 12వ తారీఖు దాకా జరుగుతుంది కాబట్టి మీరు ఇవాళే కొనుక్కోండి. నిజమైనటువంటి అభిమానం అది. అంబేద్కర్ కూడా బాగా చదివితే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ న్యూస్ పేపర్స్ వాళ్ళ అధ్యయనం ప్రకారం 12వ సంవత్సరం చదివే అలవాటు ఏర్పడుతుంది. అప్పటి వరకు నేర్చుకోవడం, బొమ్మలు వేయటం, రంగులు వేయటం ఇవే ఉంటాయి. కానీ 12వ తరగతిలో అంటే 12వ సంవత్సరంలో అంటే 7వ తరగతి వయసులో మనుషుల్లో వికాసం మొదలవుతుంది. అప్పుడు పుస్తకం అన్ని పరిచయం చేయాలి, పత్రికని పరిచయం చేయాలి. మనం ఎప్పుడైతే జూన్ జూలై నెలల్లో విత్తనాన్ని నాటుతామో 12వ ఏటలో పుస్తకాన్ని కనుక అలవాటు చేస్తే జీవితాంతం అది అంటిపెట్టుకొని ఉంటుంది. అదనులో నాటు వేసినట్టే, అదనులో విత్తనం వేసినట్టుగానే 12వ ఏట వచ్చినప్పటి నుంచి పిల్లలకు పరిచయం చేశారు. ఎక్కువ మంది తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, టీచర్స్ ఉన్నారు కాబట్టి పుస్తకాన్ని మీ కరికులంలో, మీ జీవితంలో, మీ ఇంట్లో భాగం చేయండి. మీ అల్మారాలో ఎక్కువ పుస్తకం ఉంటే అది మంచి ఇల్లుగా మీరు చేయండి. మంచి ఇటుకలు మంచి ఇల్లును నిర్మిస్తాయి, మంచి పిల్లలు మంచి దేశాన్ని నిర్మిస్తారు. మంచి పిల్లలు ఎట్లా తయారవుతారు అంటే చదవటం ద్వారానే అవుతారు. కాబట్టి పుస్తకం అనేది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. చాలామంది విజేతలు భారతదేశంలో కూడా చాలా ముఖ్యమైనది. ఇందాక మనం అనుకున్నాము, ఈనాడు రామోజీ రావు గారు ఆయన బాగా చదువుతారు. చదివే వ్యక్తుల్లో చాలా అతి ముఖ్యమైనటువంటి వ్యక్తి. వారు బాగా చదువుతారు, పేపరే కాదు పుస్తకాలు బాగా చదువుతారు, అంత సాహిత్యం అంతా చదువుతారు. చాలా చాలా చదివే అలా వచ్చారు. ఆయనకి ఈ వేదిక పేరు పెట్టడం చాలా గొప్ప విషయం. ఆయన గురించి ఈనాడుకు సంబంధించినటువంటి ఫస్ట్ రీడరు, ది బెస్ట్ రీడర్ కూడా రామోజీరావు గారే. రామోజీరావు గారు ఉదయం 3:30 సమయంలో లేస్తారు, 4 నుంచి 6 గంటల వరకు న్యూస్ పేపర్స్ చదువుతారు, ముఖ్యంగా ఈనాడు చదువుతారు. ఆయన జిల్లా పత్రికలు 1989లో జిల్లా పత్రికలు ప్రారంభించినప్పుడు 23 జిల్లాలకు 23 పత్రికలు ఉండేవి. విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్కి గుంటూరుకి స్పెషల్ ఎడిషన్స్ ఉండేవి. 23 + 3 26 పత్రికలు ఆశాంతం ప్రతిరోజు చదివేవారు. ఎక్కడ ఏ టూర్ వెళ్ళినా కూడా చదివేవారు. చదవడం అనేది ఆయన గెలవటానికి చదవడం ఒక ప్రధానమైనటువంటి ఆలంబన. అయితే విజయ్ కుమార్ గారు నన్ను అడిగారు. సో ఆయన సర్క్యులేషన్లో 4 సంవత్సరాల్లోనే నెంబర్ 1 దినపత్రికగా ఎదిగి ఈ ఊర్లోనే 1978 మే 1వ తారీఖున 74లో ఈనాడు ప్రారంభమైతే 78 మే డే రోజు అంటే మే 1వ తారీఖు విజయవాడ ఎడిషన్ ప్రారంభమైంది. ఆ రోజు 1,00,000 కాపీలతోటి నెంబర్ 1 పేపర్ అయింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వెనక్కి తిరిగి చూడలా. దానికి కారణం ఏమిటి అంటే పత్రిక నిత్యం ఒక వైవిధ్యభరితంగా రావడం. ఇన్నోవేషన్ అనేది ఎప్పుడు కూడా ఏ ఇండస్ట్రీకి అయినా సరే ఇన్నోవేషన్ అనేది ముఖ్యం. పత్రికలు నిత్యం అట్లాంటి ఇన్నోవేషన్ ప్రారంభించారు, చేశారు. అట్లానే మార్కెటింగ్గా కూడా అంటే